హలో వారియర్స్. సో, ఈ వీడియోలో మీకు న్యూ గవర్నమెంట్ వేకెన్సీ కోసం చెప్తా. రీసెంట్‌గా డీ-ట్రిపుల్-ఎస్‌బీ బోర్డ్‌లో గ్రూప్ బి ఇంకా గ్రూప్ సి వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ఈ వేకెన్సీకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఏజ్ లిమిట్ ఈ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్‌గా తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూడు. సో, ఇదే వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. డీ-ట్రిపుల్-ఎస్‌బీ అంటే ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్. ఇందులోనే వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. సో, ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు వేకెన్సీ నోటీస్ 02/2025 అని. ఈ వీడియోలో మీకు ఈ వేకెన్సీ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. సో, ఈ పీడీఎఫ్ క్లియర్‌గా చూసే ముందు బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెప్తా. ఒకసారి ఎవరైతే ఎలిజిబులో చెక్ చేసుకోండి. ఆ తర్వాత పీడీఎఫ్ పోస్ట్ వైస్ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూద్దాం. సో, ఫస్ట్ ఆన్‌లైన్ అప్లికేషన్ డేట్స్ అయితే 18థ్ ఆగస్ట్ నుంచి 16థ్ సెప్టెంబర్ వరకు ఉంటాయి. సో, ఎవరైతే దీనికి ఎలిజిబులో లేదా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో వాళ్ళందరూ ఈ డేట్స్ మధ్య అప్లై చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ ఇంకా ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 ఇయర్స్ నుంచి 37 ఇయర్స్ వరకు. సో, 18 ఇయర్స్ నుంచి 37 ఇయర్స్ వరకు ఏజ్ బ్రాకెట్‌లో అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ నోటిఫికేషన్‌కి ఎలిజిబులే. సో, నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడున్న దాంట్లో మీ దగ్గర ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీరు ఈ నోటిఫికేషన్‌కి అయితే ఎలిజిబులే. ఇంకా నెక్స్ట్ అప్లికేషన్ ఫీకొస్తే జనరల్ గాని, ఓబీసీ గాని రూ. 100 పే చేయాలి. అలానే ఉమెన్ క్యాండిడేట్స్ గాని, లేదా ఎస్సీ, ఎస్టీస్ గాని, లేదా ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీ గాని వీళ్ళందరికీ ఫీజ్ అంటే ఏం లేదు. కానీ ఒకవేళ మీరు ఓబీసీ గాని, జనరల్ అయితే రూ. 100 పే చేయాలి. సో, వారియర్స్ ఇదైతే వేకెన్సీ డీటెయిల్ పీడీఎఫ్ అన్నమాట. ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు డీ-ట్రిపుల్-ఎస్‌బీలో వేకెన్సీ ఇది. ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే 18థ్ ఆగస్ట్ నుంచి 16థ్ సెప్టెంబర్ వరకు ఉంటది. అలానే ఇక్కడ పోస్ట్ కోడ్, నేమ్ ఆఫ్ ద పోస్ట్, ఇంకా కేటగిరీ వైస్ వేకెన్సీస్ ఎన్నున్నాయని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేశాడు. సో, ఇక్కడ పోస్ట్ కోడ్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఫస్ట్ పోస్ట్ అదే స్టాటిస్టికల్ క్లర్క్ గాని అప్లై చేశారనుకోండి. అప్పుడు ఆన్‌లైన్ అప్లికేషన్ టైమ్‌లో ఈ పోస్ట్ కోడ్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో, ఇది పోస్ట్ కోడ్ ఇది. అలానే ఇక్కడ టోటల్‌గా చూసుకుంటే మొత్తం అన్ని కేటగరీస్ కలిపి 615 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు డీటెయిల్స్ క్లియర్‌గా చూద్దాం. ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్‌లో చూసుకుంటే మొత్తం స్టాటిస్టికల్ క్లర్క్, అసిస్టెంట్ పబ్లిక్ హెల్త్ ఇన్స్‌పెక్టర్, మాసన్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, జూనియర్ డ్రాఫ్ట్స్‌మన్, టెక్నికల్ సూపర్వైజర్, బెయిలీఫ్, నాయబ్ తహసీల్దార్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ ఇన్వెస్టిగేటర్, ప్రోగ్రామర్, సర్వేయర్, కన్జర్వేషన్ అసిస్టెంట్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ లైబ్రరియన్, జూనియర్ కంప్యూటర్ ఆపరేటర్, చీఫ్ అకౌంటెంట్, అసిస్టెంట్ ఎడిటర్, సబ్ ఎడిటర్, హెడ్ లైబ్రరియన్, కేర్ టేకర్, ఫారెస్ట్ గార్డ్. సో, ఇక్కడ చూసుకోవచ్చు ఫారెస్ట్ గార్డ్‌లో కూడా మంచి వేకెన్సీస్ ఉన్నాయి ఈసారి. మొత్తం అన్ని కేటగరీస్ కలిపి 52 వేకెన్సీస్ అన్నమాట. అలానే ఇది పీజీటీ, మ్యూజిక్ టీచర్, జూనియర్ ఇంజినియర్, ఎలక్ట్రికల్ ఇంకా మెకానికల్ బ్రాంచెస్ వాళ్ళకి. సో, నెక్స్ట్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్, సీనియర్ లాబొరేటరీ అసిస్టెంట్, అకౌంటెంట్, స్టోర్ కీపర్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. వర్క్ అసిస్టెంట్, యూడీసీ, టెక్నికల్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్. సో, ఇవన్నీ మొత్తం డిఫరెంట్ కేటగరీస్ ఆఫ్ పోస్ట్స్ అన్నమాట. టోటల్‌గా చూసుకుంటే 615 వేకెన్సీస్ ఉన్నాయి అన్ని కేటగరీస్‌కి కలిపి. సో, ఇందులో అయితే టోటల్ ఈ వేకెన్సీలో గ్రూప్ సి ఇంకా గ్రూప్ బి టోటల్ గ్రూప్ సి ఇంకా గ్రూప్ బి బోత్ వేకెన్సీస్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. సో, దీనికైతే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చన్నమాట. సో, ఇప్పుడు ఒకసారి పోస్ట్ వైస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా చూద్దాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కొస్తే ఇక్కడ ప్రతి పోస్ట్‌కి దాని కింద డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా మెన్షన్ చేశాడన్నమాట. అంటే ఇందులో డిగ్రీ వాళ్ళకి కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. అలానే 10థ్ వాళ్ళకి కొన్ని, ఇంటర్ వాళ్ళకి కొన్ని, బీటెక్ వాళ్ళకి కొన్ని. సో, అలాగా ప్రతి ఎడ్యుకేషన్ కేటగరీ వాళ్ళకి కొన్ని వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో, నేను ఈ నోటిఫికేషన్ అయితే మీకు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో డ్రాప్ చేస్తా. మీరు ఓపెన్ చేసి ఇక్కడ పోస్ట్ నేమ్ చూసి దాని కింద డీటెయిల్స్ ఉంటాయి. డీటెయిల్స్ అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ గాని కావాలా లేదా? పే స్కేల్ అంటే సాలరీ ఎంత? ఇది గ్రూప్ బియా? గ్రూప్ సియా? అలానే కింద ఏజ్ లిమిట్ ఇవన్నీ క్లియర్‌గా ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది చూసుకుంటే పోస్ట్ నేమ్ అయితే స్టాటిస్టికల్ క్లర్క్ అనమాట. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ లేదా ఎకనామిక్స్ ఉండాలి. అలానే దీనికి పే స్కేల్ ఇక్కడ ఇచ్చాడు. ఏజ్ లిమిట్ అయితే 18-27 ఇయర్స్ అనమాట. సో, అలా ప్రతి వేకెన్సీకి దాని కిందే డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. సో, ఇక్కడ చూడొచ్చు అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్‌కైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో మ్యాట్రిక్ ఆర్ ఈక్వలెంట్ అంటే లేదా 10థ్ పాస్ అయ్యుంటే చాలన్నమాట. దీనికి ఎక్స్‌పీరియన్స్ అలాంటివేమి అవసరం లేదు. ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా 18-27 ఇయర్స్ ఇచ్చాడు.
సో, ఇక్కడ ప్రతి వేకెన్సీ ఏదైతే మీకు పైన చూపించానో దానికి రిలేటెడ్‌గా కింద డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. సో, ఈ పీడీఎఫ్ నేను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో డ్రాప్ చేస్తా. ఎవరికి దేని మీదైతే ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి దానికి ఎలిజిబులా కాదో చెక్ చేసుకొని అప్లై చేయండనమాట. ఎందుకంటే ఈ వేకెన్సీస్‌కి కంప్లీట్‌గా అన్ని ఎడ్యుకేషన్ గ్రూప్స్ కూడా కవర్ అయ్యి ఉంది. అంటే బీటెక్ వాళ్ళకి, 10థ్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి, +2 వాళ్ళకి అందరికీ కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో, అలానే ఇక్కడ ఫారెస్ట్ గార్డ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి చూడొచ్చు. ఇది కేటగిరీ వైస్ వేకెన్సీస్ అన్నమాట. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఓన్లీ జస్ట్ 12థ్ పాస్ అయ్యుంటే చాలు. ఫారెస్ట్ గార్డ్ వేకెన్సీ కాబట్టి కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి కావాలన్నమాట. అంటే మేల్ క్యాండిడేట్స్ హైట్ 163 ఉండాలి మినిమమ్. అలానే ఫీమేల్ 150. సో, ఇంక అలానే డీటెయిల్స్ అన్నీ కంప్లీట్‌గా ఇక్కడ కింద మెన్షన్ చేశాడు. సో, నేను ఈ పీడీఎఫ్‌నయితే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో డ్రాప్ చేస్తా. చెక్ చేసుకోండి. సో, వారియర్స్ ఈ వీడియోలో అయితే డీ-త్రిబుల్-ఎస్‌పీ వేకెన్సీ కోసం మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. అలానే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ గాని, లేదా ఇంపార్టెంట్ పీడీఎఫ్స్ గాని ఏమైనా కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో యాడ్ అయిపోండి. సో, మళ్ళీ నెక్స్ట్ వచ్చే వేకెన్సీ వీడియోలో కలుద్దాం.